మాకు రావాల్సిన రిజర్వేషన్లన్నీ అప్పనంగా దోచేసుకుంటున్నారని చెప్పేసి ఏదైతే సోయం బాపురావు కానీ తెల్ల వెంకట్రావు గిరిజనులకు సంబంధించిన రిజర్వేషన్లన్నీ ఎస్టీలు కొట్టేస్తున్నారని చెప్పేసి సుప్రీంకోర్టుకు సంబంధించి ఆ ఇష్యూపై మనతో మాట్లాడడానికి సేవాలాల్ సేన నాయకుడు సంజీవ్ నాయక్ ఉన్నారు. అన్న ఏంటి వాళ్ళ రిజర్వేషన్లన్నీ మీరే తినేస్తున్నారా, కొన్ని ఏళ్ళుగా తింటున్నారట, ఇప్పటికైనా ఆగాలని అంటున్నారు, మరి ఏం చెప్తారు? అదే అడవులు అయితే మాట్లాడుతున్నారు మా మీద ఉన్నది లేనిది కాయించి కొంత అంత సమాజంలో మమ్మల్ని చెడ్డవాళ్ళని చేయడానికి ఒక పెద్ద కుట్ర అయితే స్టార్ట్ అయింది. మళ్ళొకసారి తెర మీద తెచ్చినారు. ఇది అశాస్త్రీయమైన డిమాండ్ అని వాళ్ళకు తెలుసు, ఆ నాయకులకు కూడా తెలుసు. కానీ వెనుకుండి నడుపుతున్న వాళ్ళు, ఈ కథ మొత్తాన్ని నడుపుతున్న ఆ నాయకులు వాళ్ళ లక్ష్యం వేరున్నది, వీళ్ళు మాట్లాడే మాటలు వేరున్నది. వాళ్ళ భుజాల మీద తుపాకులు పెట్టి మమ్మల్ని కాల్చాలని చూస్తున్న వాళ్ళ లక్ష్యం అది. పాపం వీళ్ళు అమాయకంగా వీళ్ళతో మాట్లాడించి మా మధ్యన లేనిపోని పంచాయతీలను ఇట్లాంటి అపవాదులను మా మీద చేస్తే లంబాడీలు ఎప్పటికీ ఈ సమాజం దృష్టిలో దొంగలుగా, దోపిడీదారులుగా, కుట్రదారులుగా, అక్రమదారులుగా మా మీద ముద్ర వేయడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఇది మా జాతికి ఒక తీరని అన్యాయాన్ని, ఇది బాధాకరమైనటువంటి విషయం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గొప్పగా గౌరవించబడాలనుకున్న మేము త్యాగం చేసిన మా జాతి ఈ ప్రజలను అవమానిస్తుంటే చూస్తూ కలుగుతున్న ఆవేదన అంత ఇంత కాదు. మరి ఎందుకు చెప్తున్నారు ఏందనేది వాళ్ళకి తెలవాలి. కానీ వాళ్ళు చెప్తున్న ఏ డిమాండు, ఏ సమస్య అయితే చెప్పుకుంటున్నారో అది మాతో వచ్చింది కాదు. ఆ డిమాండ్ పరిష్కారం అయ్యేదా కాదా అది వాళ్ళకి తెలుసు. మరి ఎందుకు అంటున్నారో వాళ్ళకి తెలియాలి. ఎవరు వాళ్ళ వెనకాలండి వాళ్ళ భుజాల మీద తుపాకులు పెట్టి మమ్మల్ని కాస్తున్నారు అన్నారు కదా, ఎవరు వాళ్ళ వెనకాల ఉన్నది, ఎవరు వాళ్ళ వెనకాలండి మాట్లాడిచ్చేది ఎవరు? అంటే క్లియర్గా ఒక మాట అయితే చెప్పాలి. నేను ఒక పలానా పేరు నేను చెప్తే పేరు చెప్పిండు సంజీవ్ నాయక్ అని నా మీద తెల్లారి నుంచి షురూ చేస్తున్నారు. పేరు చెప్పాను కానీ ఒక మాట అయితే చెప్తా, మీరు అర్థం చేసుకోండి. తెల్ల వెంకట్రావు గారు ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నాడు మీరు చెప్పండి? కాంగ్రెస్ పార్టీ. నిజమే కదా ఇదైతే. కాంగ్రెస్ పార్టీలో ఉన్న డిప్యూటీ స్పీకర్ గారు రామచంద్ర నాయక్ గారు ఏమన్నాడు తెలుసా? ఆయన మా పార్టీలో ఇంకా చేయలేదు, మా పార్టీ కానే కాదన్నాడు. ఇక ఇంతకు మించిన అబద్ధము, ఇంతకు మించిన నమ్మక ద్రోహము, ఇంతకు మించిన వంచన, నయవంచన అంటారు కదా, ఇంకేమైనా ఉంటుందండి? నేను ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెల్ల వెంకట్రావు మీ ఎమ్మెల్యే, సోయం బాబురావు కాంగ్రెస్ పార్టీలో మీ నాయకుడు, వాళ్ళిద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీరు చలామణవుతున్నప్పుడు వాళ్ళిద్దరు కలిసి కేసు వేసినారు. ఆ కేసు వేసిన తీరు ఒక భాగం అయితే మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు అడ్డగులుగా మాట్లాడుతున్నారు. కూర్చోబెట్టి పిలిపించి వాళ్ళని మాట్లాడి ఈ కేసును విత్డ్రా చేయించండి, కాకపోతే మీరు దీని వెనకాల ఉన్నారని భావించాల్సి వస్తుందంటే ఇప్పటిదాకా స్పందన లేదు. మరి ఎవరున్నట్టు దీన్ని బట్టి అర్థమవుతుంది? సుప్రీంకోర్టులో కేసు వేయాలంటే ఉత్తగా అవుతుందా? ఇవాళ హైకోర్టులో ఒక 10% రిజర్వేషన్ పెంచిన కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10% రిజర్వేషన్ తెచ్చుకున్న 10% మీద కేసు వేస్తేనే మాకు 2-3 లక్షలు ఖర్చు అయితేనే మేము కింద మీద తిప్పలు పడుతున్నాం హైకోర్టులో ఇంప్లీట్ కావడానికి కేసు. అలాంటి సుప్రీంకోర్టులో కేసు వేయడం అంటే ఆశమాష. నేను దాంట్లో వాళ్ళు పెట్టిన కేసు ఇంప్లీట్ కావాలంటే నాకు 10 లక్షలు అడిగారు, ఏది అడ్వాన్స్ అడ్వకేట్స్. మరి కేసు మొత్తం అయిన దానికి ఎంత అయితే ఎన్ని కోట్లను కావచ్చు, ఇంకెన్ని సంవత్సరాలు నడవచ్చు, ఏదైనా జరగవచ్చు అన్నాడు. అంటే అన్ని కోట్ల రూపాయలు పెట్టుకొని సుప్రీంకోర్టుకు పోయేంత మా ఆదివాసీ సోదరుల దగ్గర ఉందంటే వాళ్ళు మాకంటే ఎక్కువ గొప్పలు కదా, మాకంటే ఎక్కువ తెలివిదారులు కదా. కాకపోతే దాని వెనకాల ఇంత నడిపిస్తున్న కథ ఎవరో దీన్ని బట్టి అర్థం కావట్లేదా? మీరేమో ఆదివాసులు గొప్పలు, ఆదివాసులు ఆర్థికంగా ఉన్నారంటున్నారు, వాళ్ళేమో అసలు కొన్ని ఏళ్ళుగా మా రిజర్వేషన్ సంబంధించి విద్యా ఉద్యోగ అవకాశాలను మొత్తం మీరే కొట్టేస్తున్నారు. మీరు ఒక మాట పొరపడుతున్నారు. ఆదివాసులు గొప్పలు, ఆదివాసులు బాగుపడుతున్నారు, ఆదివాసులు ధనవంతులు అని నేను చెప్పలే. అంత ధనవంతులు ఉన్నారా? ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు పెడుతున్నారు? అసలు ఈ కేసు అసలు ఈ డిమాండు నిజంగా కూడా అందరూ స్వాగతించే డిమాండేనా? ఓ దయా జాలి కరుణ చూపించుకోవాలనే ప్రయత్నంలో మమ్మల్ని బజార్కేసి, మమ్మల్ని విలన్ని చేసి, శత్రువుని చేసి, నువ్వు హీరో అవుతావా చెప్పు, మేము నీకోసం సంవిధానం అవుతాం. కాదు కదా, నువ్వు ధనవంతుని కాదు, నేను ధనవంతుని కాదు. నా దాంట్లో మేము కష్టపడి చదువుకుంటాం, మా తల్లిదండ్రులు కష్టపడి పని చేసి చదివిస్తారు. వాళ్ళు కడుపుకు తినకున్నా జొన్న రొట్టెలు చేసి పిల్లల్ని చదివిస్తున్నారు. రోడ్ల పక్కన జొన్న రొట్టెలు చేసుకుంటూ అమ్ముకుంటా, ఆటో రిక్షాలు తోలుకుంటా పిల్లల్ని చదివిస్తున్నారు. క్యాబ్ డ్రైవర్లుగా ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటారు. మా బంజారా బిడ్డలు చెత్త ఏరుకునేటోళ్ళు ఈ సిటీలో మీరు ఎక్కడైనా చూడండి, ఎవరైనా ఎంక్వైరీ చేయండి, ఇంటర్వ్యూ చేయండి. చెత్త ఏరుకునే అమ్మలు, తల్లులు, తండ్రులు వాళ్ళ పిల్లల చదువుల కోసం వాళ్ళు కష్టపడుతున్నారు. మీకు తెలియదా ఈ సమాజంలో అంగళ్ళలో సరుకు నమ్మినట్టు ఆడపిల్లల అమ్మకాలు ఏ జాతి ఏ తెగలో జరిగిందండి? మా లంబాడి జాతిలో కాదా జరిగింది? మా తెగలో కాదా? ఇంత దారుణమైనటువంటి పరిస్థితి మేము ఉన్నప్పుడు వాళ్ళ రిజర్వేషన్ మేము తీసుకోవడానికి మేమెవరం? మరి అట్లా అనుకుంటే అన్నీ తీసుకోవడానికి పాలకులు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వీళ్ళు ఏదనుకుంటే అది తీసుకోవచ్చా?
తీసుకోవచ్చా, వాళ్ళ కుటుంబానికి ఇచ్చుకోవచ్చా? లేదు కదా, ప్రొసీజర్ ఉంటుంది కదా. ఏదైనా చట్టం వాళ్ళ కుటుంబానికి తీసుకున్నా ఒక ప్రొసీజర్ ప్రకారం చేస్తారు కదా. మరి మేము వాళ్ళకి తీసుకునేది ఎక్కడ? వాళ్ళు చేస్తున్న ఆరోపణలో వాళ్ళు మా మీద పెట్టినటువంటి ఏదైతే డిమాండ్ ఉందో వాళ్ళ నిజం ఎంత ఉంది వాళ్ళకి తెలియదా? నిజంగా మేము లంబాడీలను ఎస్టీ జాబితాలో కలిపేటప్పుడు వాళ్ళు చెప్తున్న పాయింట్ 1976లో వచ్చినది. 1976లో ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ యాక్ట్ అని 108/76 ఒకటి వస్తుంది. అది దేశం మొత్తం వస్తుంది. 56లో మీరు కులాల ఎస్సీకి సంబంధించిన లిస్టు, ఎస్టీకి సంబంధించిన లిస్టు తీయండి. 50లో ఎస్టీ లిస్టు తీయండి. తెలంగాణలో 9 తెగలు మాత్రమే ఎస్టీలు అని చెప్పేసి 50లో వాళ్ళు చెప్తున్నారు కదా. ఇప్పటిదాకా 9 తెగలు ఉండాలి కదా. ఇప్పటికి కూడా 33 తెగలు ఉంది ఒక తెలంగాణలోనే. 33 తెగలు అంటే ఎంత పెరిగినట్టు? దాదాపుగా 23 పెరిగినట్టు, అంతే కదా. 22, 23, 24 పెరిగింది. మరి ఇవన్నీ ఎట్లొచ్చింది? ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి గిరిజనుల్లో చేర్చడానికి అనే ఉద్దేశంతో కదా కేంద్ర ప్రభుత్వం చేర్చేది. అట్లనే మమ్మల్ని మిస్ చేసినారు గతంలో. మేము ఎప్పటి నుంచో ఆదివాసులమే, మేము ఎప్పటి నుంచో గిరిజన బిడ్డలమే. ఇది నేను చెప్తున్న మాట కాదు. భారత రాజ్యాంగం రాకముందు నుంచి, ఈ భారతదేశంలో విలీనం కాకముందు నుంచే మేము ఎస్టీలం. 1881 జనాభా లెక్కలు తీయండి నిజాం కింద. మరి లంబాడీలం గిరిజనుల జాబితా కింద ఉన్న వాళ్ళు ఏమో లెక్కలు తీయండి. మమ్మల్ని మిస్ చేసినారు. అసలు లంబాడీలు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కాదు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి లేకపోతే అప్పటి ఉమ్మడి రాష్ట్రానికి మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళు మా గిరిజనులకు సంబంధించి రిజర్వేషన్లన్నీ అప్పనంగా కొట్టేస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వలసలు అనే మాట భారతదేశంలో ఎవరికైనా వర్తిస్తుంది. ఇది ఎవరు భూమిపుత్రులం, ఇక్కడనే ఈ ఈ గడ్డ మీదనే లేదా ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడనే పుట్టినామని ఎవరు చెప్పుకోరు. ఏది మూలం? వాస్తవానికి మేము వలసలుగా అంటే మైగ్రేట్స్ ఉన్నటువంటి జాతి తెగలు. ఎడ్ల బండే మాకు ఇల్లు, రోడ్డే తండాలు, ఇంకా జీవన స్థితులు మాది. అది మేము బతుకు తెరువు కోసం ఎడ్ల బండ్లను కట్టుకొని ఎక్కడైనా 2-3 రోజులు ఉండాల్సి వస్తే అదే ఇల్లులాగా భావించి 20-30 కుటుంబాలు కలిసి చేస్తే ఆ రోడ్డు మీద బండ్లు ఆపితే అదే ఒక తండా అనుకొని తిరిగినటువంటి జాతులు. వలసలు అనే మాట ఎక్కడో అమెరికా నుంచి వచ్చో, యూకే నుంచి వచ్చో, ఈ దేశంలో కాని వాళ్ళు ఉంటే మీరు వలసలు అనాలి. ఈ భారతదేశ పుత్రులం, మేము భూమి పుత్రులం, మూలవాసులం. మమ్మల్ని పట్టుకుని వలసలు అనడం ఎక్కడి నుంచి వచ్చారు అంటున్నారు వాళ్ళు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పేటోళ్ళు. వాళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్న వాళ్ళు గారా, ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నారు కదా. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు గారా, ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నారు కదా. రాజగోండ్లు ఎక్కడోళ్ళు? అంత తెలంగాణలో పుట్టిరా రాజగోండ్లు? కాదు కదా. ఇప్పుడు వాళ్ళ సంతానం ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి గిరిజనులమైనాం, అంతే తప్ప వలసలు 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 ఈ మాటను వాళ్ళు వెనకకు తీసుకోవాలి. ఇది కరెక్ట్ కూడా కాదు. అడ్డగోలుగా మాట్లాడుతున్నారు, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. ఇది మాకు బాధ కలుగుతున్నది. వాళ్ళు చేయాల్సిన పోరాటం, నిజంగా వాళ్ళు వెనుకబడి ఉన్నారు అని భావిస్తే వాళ్ళు చేయాల్సిన పోరాటం ఏంది? ఉపాధిలో, ఉద్యోగాల్లో మేము కొట్టుకోబోతున్నామని వాళ్ళ డిమాండ్. అవి కావాలని డిమాండ్ చేయాలి కదా, అవి అడగాలి కదా. ఎక్కడన్నా అడిగినారా? ఒక్క డిమాండ్ అని అడిగినారా? మేము తీసుకోబోయినామని అంటున్నారు తప్ప మాకు ఇది కావాలని అడుగుతున్నారా? అడిగితే నిజంగా నీ జాతి మీద నీకు ప్రేమ ఉన్నట్టు, లేకపోతే కావాలనే అక్కసును వెళ్ళగలుగుతున్నట్టు, మీ సమాజాన్ని కూడా తప్పుదారి పట్టిస్తున్నట్టు, నీకు రావాల్సిన వాటను నువ్వు అడగకపోవడమే నువ్వు జాతిని మోసం చేస్తున్నట్టు. ఇక ఇంతకు మించి ఏం కావాలి నీకు? నీ చదువుల కోసం గొప్ప కాలేజీలు, హాస్టళ్ళు, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వమని అడగాలి, ఏర్పాటు చేయమని చెప్పాలి, ఉద్యోగాల కోసం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పాలి. అంతే తప్ప లంబాడీలను తీసేయాలి, లంబాడీలు దోసుకోబోతున్నారు, లంబాడీలు మా సొమ్ము మొత్తం తింటున్నారు, ఇదేం భాష అసలు? ఇది అనొచ్చా? అక్రమమైంది మాట, దొడ్డిదారినేం మాట, దొంగలనేం మాట ఏంది అనొచ్చా? మీకు నిజంగా మన జాతి బిడ్డల మీద ప్రేమ ఉంటే, మా మిత్రులు మాట్లాడుతున్న నాయకులకు నేను ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళకి సవాల్ ఇస్తున్నా. జియో నెంబర్ 3 తీసేస్తున్నప్పుడు ఎందుకు మీరు చేతులు జోడించుకొని చేతులు కట్టుకొని ఉండిపోయారు? దాని మీద ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు మీరు? ఇప్పుడు ఎగ్జిక్యూట్ పడుతున్నారు. 100% ఉద్యోగాలు ఉండే అవకాశం ఉన్న జియో నెంబర్ 3 పోతే ఎందుకు మాట్లాడలేదు? ఏజెన్సీ ప్రాంతంలో 100 ఉద్యోగాలు మొత్తం వాళ్ళే కదా. మరి ఆ జియో పోయినప్పుడు ఏం చేసిరు వీళ్ళు? అంటే వీళ్ళకు చిత్తశుద్ధి లేదు, వీళ్ళకు
ఎవడో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే దాంట్లో పడి వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ డబ్బు సంపాదన కోసం, వీళ్ళ రాజకీయ అవసరాలు తీర్చుకోవడం కోసం ఈ పనికిమాలిన పనులు చేస్తూ తప్ప జాతికి ఉద్ధరించాలని మాత్రం లేనే లేదు. ఇది చాలా స్పష్టం. ఏ గోండు కూడా రమ్మన్నా నేను వస్తా అట్ట అనుకుంటే రాజగోండ్లు, ఆదిలాబాద్లో ఉన్నటువంటి రాజగోండ్లు, అక్కడున్న నాయక్పోళ్ళు, పర్దాన్లు, కోలాంలు వాళ్ళ సొమ్ము మొత్తం వాళ్ళు తింటున్నారు. తోటీలు వాళ్ళ సొమ్ము మొత్తం వాళ్ళే తింటున్నారు కదా. ఇప్పటిదాకా వాళ్ళ వర్గాల నుంచి ఎవరైనా మార్కెట్ చైర్మన్ కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎంపీ కానీ, ఏదైనా పెద్ద ఆఫీసర్ కానీ ఎవరైనా కాగలిగిరా? మొత్తం మీరేగా దోసుకోబోతుంది. 9 తెగల పేరు మీద దోపిడీ చేస్తున్న తెగ ఏది? మీరు కాదా? ఇవన్నీ మనం నోరు బజారు పడి మనం కొట్టుకుంటే 3 వాడు నవ్వుతాడు. ఇది మంచి పద్ధతి కాదు. చెప్పాలనుకుంటే చాలా చెప్పొచ్చు, కానీ మనం అందరం కలిసిమెలిసి ఉండేటోళ్ళం. అంటే సంప్రదాయాలకు సంబంధించి కూడా గిరిజనుల సంప్రదాయాలు వేరు, లంబాడి సంప్రదాయాలు వేరు అని కూడా చెప్తున్నారు. మీరు ఈ మధ్యలో ఆత్మగౌరవ సభలను కూడా పెడుతున్నారు. అంటే మీ ఏంటి మీ స్ట్రెంత్ చూపెట్టడానికి పెడుతున్నారా లంబాడీలకు సంబంధించి? దేనికి అసలు స్ట్రెంత్ చూపించాల్సిన అవసరమే లేదు. ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి, సమాజానికి కూడా తెలుసు. మేము స్ట్రెంత్ చూపించుకోవడానికి పెట్టట్లే. మా మీద కేవలం ఒక సూచన భరించినాం. ఈ గిరిజన జాతి మొత్తానికి రక్షకులం మేము అని భావించి పెద్దన్న పాత్ర పోషించాలని మేము ఇప్పటిదాకా ఓపికతో ఉన్నాం. గతంలో ఇదే పనికిమాలిన డిమాండ్ ముందు పెట్టి మా లంబాడీల మీద దాడులు జరిగినాయి. పంతులను, మా లంబాడి పంతులను బళ్ళకు రానియలేదు. మా లంబాడి బిడ్డలను ఆశ్రమ స్కూల్లో కానీ గురుకులాల్లో కూడా కనీసం బాత్రూంలో కూడా వాడుకొనియలేదు. ఇన్ని రకాల అవమానాలు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. అయినా భరించినాం, ఓపికతో ఉన్నాం. ఎన్ని రకాల తిట్టినా కానీ వాళ్ళు ఊకే 1-2 సార్లు అంటే తెలవక మాట్లాడినేమో అనుకుంటాం. కానీ పదే అదే మాట్లాడితే ఏమనిపిస్తుంది? మమ్మల్ని రెచ్చగొడుతున్నట్టు ఒకటి, రెండోది మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నట్టు. మేము స్ట్రెంత్ చూపించుకోవాల్సిన అవసరం లేదని ముందు చెప్పినట్టు. మా స్ట్రెంత్ కోసం కాదు, మమ్మల్ని ఈ రకంగా మానసిక దాడి చేస్తుంటే మేము ఎందుకు వదిలిపెట్టాలి? ఈ సమాజం అప్పీల్ చేసుకోవద్దా? ఈ సమాజానికి మేము తెలియపరుచుకోవద్దా? మా జాతులు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం? మేము ఎక్కువ కమ్యూనిటీ కాబట్టి, మేము 10%లో 7% మేమే ఉంటాం కాబట్టి మీకు కనబడవచ్చు కాక, ఆ 3% వాళ్ళు తక్కువ కనబడవచ్చు కాక, ఉద్యోగాల్లో కానీ ఇంకా సొసైటీలో కానీ. అయినంత మాత్రం మేము దొంగతనం చేసినట్ట తప్ప అది నేరమా? కాదు కదా. మరి మా వేషధారణలు, మా సాంప్రదాయాలు, గిరిజన సాంప్రదాయాలు వేరని మీరు అన్నారు. లంబాడి సాంప్రదాయం ఇది. ఇది ఉంది కాబట్టి గిరిజన సాంప్రదాయంలో కలిపిరు, గిరిజన తెగలో కలిపిరు. మా సాంప్రదాయాన్ని గుర్తించే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి 5 సూచనల్లో మా వేషం ఒకటి. అంటే మా వేషం సపరేట్ ఉంటుంది, మీకు కూడా తెలుసు. రెండోది భాష, మా గోరుబొలి భాష. మూడోది మేము సిగ్గుపడే లక్షణాలు ఉండాలి వాళ్ళు చెప్పిన దాంట్లో. ఆ లక్షణం కూడా మాకు ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. నాలుగోది ఊర్లకు తండాలు నివాసం దూరం ఉండాలి. మీకు తెలుసు, తండాలు మొత్తం గ్రామాలకు దూరం ఉంటుంది, మీకు అందరికీ తెలుసు. ఇట్లా ఈ లక్షణాలు ఉండబట్టే తర్వాత మాకు ప్రత్యేక పెళ్ళిళ్ళు, సంస్కృతి సాంప్రదాయం ఉంటుంది. పెళ్ళిళ్ళు అందరూ చేసుకున్నట్టు చేసుకోం, ఎదురు కట్నాలు ఇచ్చి పెళ్లి చేసుకుంటాం. ఎన్నడూ కూడా మేము అమ్మాయిలకు ఎదురు కట్నం ఇచ్చిన జాతి ఏదైనా ఉంది ఈ దేశంలో అంటే మాదే. మరి ఇలాంటి ప్రయత్నం, ఈ లక్షణాలు ఉంది కాబట్టి గిరిజన జాబితాలో చేర్చిరు తప్ప ఇంకోటి కాదు. ఇది మా లక్షణాలు. ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి గిరిజన జాబితాలో చేర్చారు. ఫైనల్గా చెప్పండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు సంబంధించి, లంబాడి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఇంతవరకు ఎందుకు స్పందించట్లేదు? మరి దీని మీద జాతికి సంబంధించిన ఇంత ఇబ్బంది జరుగుతుంటే కూడా నాయకులకు సంబంధించి ఎందుకు ఇంత మౌనం? మరి మీకు తెలుసు, ముఖ్యమంత్రి గారు వీళ్ళను పిలిచిండు, వాళ్ళని పిలిచిండు. వాళ్ళతో పిలిచినప్పుడు వాళ్ళకి ఏ రకమైనటువంటి ధైర్యాన్ని నూరిపోసిండో దాని పర్యావసనమే ఇప్పుడు ఇవన్నీ మాకు తీసేయాలనే పోరాటం కానీ కోర్టులలో కానీ తిరుగుతున్నారు. మా వాళ్ళని పిలిచి అద్దాల మేడలో మీరున్నారు, రాళ్ళేస్తే పగిలిపోతుంది, మీరు ఎందుకు అనవసరంగా ఇది చేస్తున్నారు అని బెదిరించి పంపించేసిండు. అసలు అద్దాల మేడలో ఉండడం ఏంది? ఏమో రేవంత్ రెడ్డి గారి లాగా అనుకుంటున్నాను అయింది లంబాడోళ్ళని పట్టుకొని. ఆయన నియోజకవర్గంలోనే చాలామంది వలసలు పోయారు లంబాడి బిడ్డలు బతుకు తెరువు కోసం. ఎక్కడ బాగుపడ్డాం? దేనికోసం ఈ మాట అంటున్నారు? మీరు నిజంగా వెనకాల లేకపోతే సింపుల్, వాళ్ళని పిలిపించి మీ పార్టీ వాళ్ళు కదా విత్డ్రా చేయించండి, ఇంతకుమించి లేదు. రెండోది ఇంకో మాట కూడా నా డిమాండ్, మేము లంబాడీలం గిరిజనులమా కాదా? అక్రమంగా వచ్చినావా సక్రమంగా వచ్చినావా? కస్టోడియన్గా ఉండాల్సిన చీఫ్ సెక్రటరీ తెలంగాణ గవర్నమెంట్కు నీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేదా ట్రైబల్ సెక్రటరీ
ఒక ప్రెస్ మీట్ అని నువ్వు ఏర్పాటు చేయించినావా? చేయించాలి. చేసి ఆ ప్రకటన చేసి లంబాడీలు అక్రమమో సక్రమమో తేల్చి పడాయి. ఎందుకు ఊకే మా కొట్లాడను నువ్వు ఎంజాయ్ చేస్తావు? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ పని చేయి. మా ఓట్లతో నువ్వు వచ్చినావని చెప్తున్నావు కాబట్టి నిజంగా నీకు నిజాయితీ ఉంటే ఈ వర్గాల మధ్యన పంచాయతీ మంచిది కాదని నువ్వు భావిస్తే మా తెగల మధ్యన పంచాయతీ ఇది అసలు సభ్య సమాజం కూడా సిగ్గుపడుతుంది. గిరిజనులు కొట్టుకోవడం ఏందని గలీజ్గా, అది నీకు కూడా మంచిది కాదు. నీ ప్రభుత్వంలో ఈ రకమైనటువంటి వాతావరణం ఉండడం అది పెద్ద జీవితకాలం అపవాదు. లగచర్లకు సంబంధించిన కూడా మేము చూసినాం. లంబాడీలకు భూములు లాక్కోవడానికి చూసినారు, అక్కడ తిరగబడ్డారు. అదేమైనా మనసులో పెట్టుకొని చేసుకుంటే అది ఆయనకే వదిలేస్తున్నాం. అట్లాంటివి పెట్టుకోవద్దు. ముఖ్యమంత్రి అనేట ఆయన వదిలేయాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రైట్ హ్యాండ్ భద్రాచలం ఎమ్మెల్యే. పొంగులేటి గారు గెలిచేది మొత్తం పాలేరులోనే మా లంబాడి రోడ్లతోటి. కానీ వాళ్ళు మాత్రం ఎందుకో అసలు మా మీద ఒక రకమైన ప్రేమ నుంచి అంటే పంచాయతీ ఇప్పుడు మీరు అన్నారు లగచర్ల అని ఒకటి గుర్తు చేశారు. అంటే లగచర్ల తర్వాతనే ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళినా లేకపోతే గతంలో ఎట్లా ఉంది? మీరు గతంలో కలిసిమెలిసి ఉండేవాళ్ళు, ఇప్పుడు ఈ పిటిషన్తో ఎట్లా ఉంది మీ వర్గాల్లో కానీ అటు వర్గాల్లో ఎట్లా ఉంది? లగచర్ల జరిగిన తర్వాతనే ఎన్ని పరిణామాలు జరిగినాయి. లంబాడీలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. గౌరవం ఇవ్వకపోవడం పక్కన పెట్టు, అసలు వాళ్ళకు మా మీద చిత్తశుద్ధి లేదు, ప్రేమ లేదు, అగౌరవంగా చూస్తుండు, అవమానిస్తున్నారు. ఆయన డైరెక్ట్ అవమానించాల్సిన అవసరం లేదు, వాళ్ళ మనసులో అవమానించినట్టు కదా. ఎందుకు అంత కడుపులో పెట్టుకోవడం? నీకు వెనకాల ఇంత పెద్ద ఎక్సైజ్ జరిగితే సుప్రీంకోర్టు దాకా పోతారు, అంత ఉత్తగా అవుతుందా? అట్టుగానే ఆయన పోయి సుప్రీంకోర్టులో నువ్వు నేను పోయి పిటిషన్ ఇస్తే అవుతుందా? వెనకాల ప్రభుత్వము పెద్దలు కార్పొరేట్ శక్తులు లేకపోతే అవుతుందా? ఇది చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. నేను ఇప్పటికి చెప్తున్నా, ఈ ఎవరైతే ఆదివాసీ నాయకులు లంబాడీని తీసేయాలని చెప్తారు కదా, ముందుగాల జియో నెంబర్ 3 మీద మీకు దమ్ముంటే కొట్లాడరు. వచ్చే ఉద్యోగాలు జియో నెంబర్ 3ని కొట్లాడి తెచ్చుకోండి. దాంట్లో కావాలంటే మీరు తీసుకోండి. మొత్తం మీ చదువు బాగా చదివి మీ పోటీ పడి తీసుకోండి. అంతేగాని అడ్డగులు మాట్లాడితే చూస్తూ ఊరుకోం. ఇది మంచి పద్ధతి కూడా కాదు. దయచేసి సమాజానికి కూడా మేము మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాం. మా పంచాయతీని కొందరు ఎంజాయ్ చేయాలని చూస్తున్నారు. నిజంగా మమ్మల్ని దోషులను చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా మేము జాతి మొత్తం బాగుపడలేదు. ఎవరో 10-15% మా జాతిలో చదువుకొని కష్టపడి కొంచెం ఉన్నత ఉద్యోగాల్లో అక్కడనో ఇక్కడనో ఉండొచ్చు కాక, కానీ జాతి మొత్తం బాగుపడలేదు. సొసైటీ కూడా కొంచెం మమ్మల్ని అదోరకంగా చూడొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. మా పోరాటం భవిష్యత్తులో డిసెంబర్ 2వ వారంలో 3వ వారంలో చలో హైదరాబాద్ పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేయదలుచుకున్నాం. జాతి మొత్తాన్ని పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేయదలుచుకున్నాం. ప్రతి నియోజకవర్గంలో ప్రతి తండాలో చిన్న చిత్కా స్టూడెంట్ కానించి విద్యార్థి నుంచి ముసలాని వరకు అందరినీ జమ చేసి వారిలో భావజాలాన్ని తీసుకొచ్చి మా మీద జరుగుతున్న కుట్రలు చేస్తున్నటువంటి ప్రయత్నాలను వివరించి ఈ జాతిని జాగృతం చేసి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ధన్యవాదాలు. ఖచ్చితంగా గతంలో మేము గిరిజనులు కానీ లేకపోతే లంబాడీలు కానీ అన్నదమ్ముల లెక్క కలిసి ఉన్నాం. కేవలం లగచర్లలో భూములు ఇయ్యనందుకే ముఖ్యమంత్రి మా మీద పగబెట్టుకొని అప్పటి నుంచే ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయి. ఈ కుట్రలు ఇంకా ఖచ్చితంగా ప్రభుత్వమే ఉంది. సో ప్రభుత్వం లేకపోతే వాళ్ళని పిలిపించి మాట్లాడి సెట్ చేయాల్సిన అవసరం ఉంది కదా. బట్ అలాంటి సంబంధించి ప్రకటన కానీ ప్రభుత్వం తరపున కార్యాచరణ కానీ ఏది జరగట్లేదు. కాబట్టి ప్రభుత్వం మీదే మాకు చాలా వరకు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికైనా గిరిజనులకు సంబంధించిన రిజర్వేషన్లు మేమేం కొట్టేయట్లేదు, చాలా వరకు కష్టపడి చదువుకొని ఇప్పుడిప్పుడే మా బిడ్డలు కొన్ని ఉద్యోగాల్లో కానీ లేకపోతే రాజకీయాల్లో కానీ రాణిస్తున్నారు. సో ఇప్పుడు అనవసరంగా మా జాతుల మధ్య వైరం పెంచి కొందరు రాజకీయ నాయకులు పబ్బం గడుపుకుంటున్నారని ఇప్పటికైనా అలాంటివి మానుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాం. వచ్చే డిసెంబర్లో కూడా చలో హైదరాబాద్ అనే ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాం. మొత్తం మా జాతిని అంతా ఐక్యం చేసే పనిలో ఉన్నామని చెప్పేసి సంజీవ్ నాయక్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అజర్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.